కృష్ణా బ్యారేజీని 3 బోట్లు గుద్దుకున్నాయి. ఇనప బోట్లు, భారీ బోట్లు. ఎందుకు గుద్దుకున్నాయి ఎవరికి తెలీదు. వరద ప్రవాహం విపరీతంగా వస్తుంది. కానీ అది కుట్ర అని ఇన్నాళ్ళు అన్నారు. అది నిజమయ్యే రోజు దగ్గరికొచ్చింది. అసలు ఈ వైసీపీ వాళ్ళకి అధికారం ఇవ్వలేదని ప్రజల్ని అంతం చేద్దాం అనుకున్నారా? అధికారం అంటే అంత కాంక్ష? దీన్ని ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఆ బోట్లు గుద్దుకొని ఆ గేట్లు విరిగిపోయి బ్యారేజీ కూలిపోతే ఏం జరుగుతుంది? కొన్ని ఊళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాయి. కొన్ని లక్షల మంది జనాభా కనుమరుగైపోతారు, కొట్టుకుపోతారు, ప్రాణాలు పోతాయి. అసలు ఏం చేద్దామని, అధికారం ఇవ్వలేదని అంతం చేద్దామని పగబట్టారా? ఈ విషయాన్ని వెలికి తీయాలి. ఇప్పటికే అరెస్టులు జరిగిపోయినాయి. వారి నుంచి నిజం రాబట్టి ఇది కుట్ర లేకపోతే యాదృచ్ఛికమా అనేది తేల్చాలి. కాకపోతే మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు చూస్తే వాటిని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇది కుట్ర. ఎందుకంటే ఆ 3 బోట్లని కావాలని తెచ్చి అక్కడ పెట్టారని స్థానికులు చెప్తున్నారని కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా మొత్తం కోడే కూస్తుంది ఇది కుట్రే అని. కాబట్టి తప్పనిసరిగా దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కోరుకోవటమే కాదు, ఇక రెండో వాడికి అటువంటి థాట్ రాకుండా కఠినంగా శిక్షించాలి. ఇది ప్రజలు కోరుకునేది. కొన్ని లక్షల ప్రాణాలు పోయేవి, కొన్ని లక్షల ప్రాణాలు పోతాయని తెలిసి ఇటువంటి కుట్ర పన్ని ఒకటే ప్రభుత్వం మీద కోపం ఉంటే ఉండొచ్చు, టీడీపీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, కూటమి మీద కోపం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలు ఏం చేశారు? ఏం పాపం చేశారు? నీకు అధికారం ఇవ్వలేదని అంతం చేద్దాం అనుకుంటావా? కాబట్టి ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసి వారిని అంతం చేయాలని ప్రజలందరూ ఇప్పుడు కోరుకుంటున్నారు.